మీరు ప్రార్థన చేసేటప్పుడు వారి కోసం ప్రార్థన చేయండి, వాళ్ళ రక్షణ కోసం, వాళ్ళ ఆరోగ్యం కోసం, వాళ్ళ ఆశీర్వాదం కోసం ప్రార్థన చేయండి. కానీ వారి యొక్క భారాన్ని మీ మీద వేసుకొని ప్రార్థన చేయమాకండి. కొంతమంది ప్రార్థన చేయమంటే ఏమని ప్రార్థన చేస్తారు తెలుసా? ఇక ప్రపంచంలో ఆ కుటుంబం తప్ప వేరే కుటుంబం లేదు అన్నట్టు ప్రార్థన చేస్తారు. తర్వాత ఆ కుటుంబాన్ని కూడా మర్చిపోయి ఆ కుటుంబం కోసమే ప్రార్థన చేస్తారు. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ కుటుంబం కోసం నువ్వు ఎంతైతే ప్రార్థన చేస్తావో, ప్రార్థన చేసే టైం 5 నిమిషాలు ఉందనుకోండి, ఉదాహరణకి 5 నిమిషాలు ఉందనుకోండి, నువ్వు పక్కవారి కోసం ప్రార్థన చేసే టైం నిమిషమే ఉండాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, తండ్రి ఆకర్షించిందే ఎవ్వరు కూడా ఆయన వైపు తిప్పబడరు. నువ్వు ప్రార్థన చేయాల్సిందల్లా ఏంటంటే, ప్రభువా నీ నామంలో ప్రజలు నీ వైపు ఆకర్షించబడాలి, నా కుటుంబం ఆకర్షించబడాలి. నువ్వు ఎత్తిబడి ప్రార్థన చేయాల్సిన విషయం, వారు రక్షించబడాలి, వారు విడిపించబడాలి, వారికి నువ్వు తోడే ఉండి నువ్వు సహాయం చేసి ప్రభు అని ప్రార్థన. యేసు ప్రభు వారు గొలకొత్త కొండలో కలువరి శిలువ మీద వేలాడబడుతున్నప్పుడు మీరు నా నిమిత్తం ఏడవమాకండి, మీ గురించి మీ పిల్లల గురించి ఏడవమని చెప్తున్నారు. తన తల్లి ఒంటరిగా ఉండకూడదనే ఉద్దేశంతో యోహానుకు అప్పచెప్తున్నా, అమ్మా ఇక నుంచి నీ కుమారుడు యోహానే. ఎందుకు వ్యత్యాసంగా ఆ విషయాలు దేవుడు మాట్లాడుతున్నాడంటే, మొదటిగా నీకు నీ పరిచర్య మీద, మొదటిగా నీకు నీ కుటుంబం మీద, మొదటిగా నీకు నీ దర్శనం మీద, మొదటిగా నీకు నీ బిడ్డల మీద ఒక గోల్ లేకపోతే నువ్వు పక్కన వాళ్ళ కోసం ఎంత ప్రయాస చేసినా నీది కూడా వేస్ట్ అయిపోతుంది, నీది కూడా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మొదటిగా మీకోసం ప్రార్థన చేయాలి. మీరు వేరే వాళ్ళ కోసం ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ రక్షణ నిమిత్తం, ఆరోగ్య నిమిత్తం వాటి గురించి ప్రార్థన చేయాలి. కానీ వారి యొక్క భారాలు తీసుకొని మీరు వారి కోసం ప్రార్థన చేయకూడదు. ఆమె చెప్దాం వెళ్దాం. లాస్ట్గా ఆఖరికి ఒక మాట చెప్తున్నాను, వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో అన్ని గట్టిగా పట్టుకొని నిలకడగా నిలబడి దేవుడి కుడి పార్శ్వం మీద కూర్చుని ఉన్న ఆసీనుడైన దేవుడి వైపు చూస్తూ, ప్రభువా ఈ వాగ్దానం నా జీవితంలో నువ్వు ఖచ్చితంగా నెరవేర్చాలి. ఆమె చెప్దాం.